స్టోర్లో ఎంత స్టాక్ ఉంది, ఎంత తగ్గింది, తిరిగి ఎంత కావాలి, అంతే కదా. ఇది వంటిల్లు గురించి తెలిసిన ప్రతి ఆడదానికి తెలుస్తుంది. ఇలాంటి ఆఫీసుల్లో ఎంబీఏలు, ఎంసీఏలు చేసే పని నేను మా ఇంట్లో ఎప్పుడో చేశాను. కావాలంటే ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్తాను. ఓపెన్ చేస్తే రామాపురంలో మా ఇంట్లో ఒక రోజు. నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఇంట్లోకి ఏమేమి సరుకులు కావాలో చెప్పండి. ఏమండి, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, ఓ 50 కిలోలు తీసుకురండి. కందిపప్పు, మినప్పప్పు 5 కిలోలు తీసుకో బావా. 5 కిలోలు ఏం సరిపోతాయి? ఓ 10 కిలోలైనా కావాలి. ఆవాలు, జీలకర్ర, బెల్లం కూడా కావాలండి. కిలో చొప్పున అన్నీ తీసుకురండి. అన్నెందుకక్క? 1/2 కేజీ సరిపోతాయిలే. నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా ఏవేవి ఎంతంత కావాలో సరిగ్గా చెప్పండి. నేను చెప్తాను నాన్న. బియ్యం 5 కిలోలు, కందిపప్పు 2 కిలోలు, మినపప్పు 2 కిలోలు, శనగలు 1/2 కిలో, ఇడ్లీ పిండి 3 కిలోలు, రవ్వ కిలో, బెల్లం కిలో, పంచదార కిలో, ఆవాలు, జీలకర్ర 100 గ్రాములు. ఇవి తెస్తే నెలకి సరిపోతాయి నాన్నా. మన ఇంట్లో డబ్బాల్లో ఇంతకంటే కూడా ఎక్కువ పట్టవు. అనవసరంగా వేస్ట్ అయిపోతాయి. డబ్బులు కూడా వృధా. నా కూతురు సేత్ అంటే అది. పెద్దగా చదువుకోకపోయినా సరిగ్గా చెప్పింది. చదువుకునుంటే పెద్ద ఆడిటర్ అయి ఉండేది. కట్ చేస్తే అది నా టాలెంట్. మా ఇంట్లోనే కాదు, మా ఊళ్ళో కిరాణా కొట్టువాడు కూడా అప్పుడప్పుడు ఊళ్ళో వాళ్లకు ఎన్ని సరుకులు తెప్పించాలి అని నన్నే అడిగేవాడు. అది నా రేంజ్. ఈ విషయాల గురించి మీకేమీ తెలియదు కదా. అసలు సరుకుల గురించి మీకు తెలిస్తే కదా. ఎప్పుడు వంటగది మోహం కూడా చూసి ఉండరు. తినడం తప్ప మీకేమీ తెలీదు. ఒక ఇంట్లో వంట రూమ్ ని మేనేజ్ చేయడం, ఇంత పెద్ద స్టోర్ రూమ్ ని మేనేజ్ చేయడం ఒకటే అనుకుంటున్నావా? వంట చేత్తో వంటిల్లును చూసుకోగలిగిన ఆడది దేన్నైనా చూసుకోగలుగుతుంది అని నా నమ్మకం. నీ అతి నమ్మకంతో ఇక్కడ పని జరగదు సీత. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమైనా ఉంటే ఇంట్లో చూపించుకో, ఇక్కడ కాదు. అర్హత ఉన్న వాళ్ళకే ఇక్కడ జాబ్ ఉంటుంది. కనీసం నీ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా లేదు. ఇప్పుడేంటి? నేను ఈ ఆఫీస్లో ఉండొద్దు అంటారు, అంతేగా? అవును, వెంటనే ఇంటికి వెళ్ళిపో. సారీ, నేను ఈ జాబ్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను. కాదని నన్ను ఆఫీస్కి రానివ్వకపోతే రచ్చ రచ్చ చేస్తాను. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నాకు పిచ్చని ఆల్రెడీ ముద్ర వేశారు కదా. ఒక పిచ్చిది ఏం చేయగలదో నేను అదే చేస్తాను. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటాను. నేను మీ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే చెప్పాను, ఈ సీత త్రేతాయుగంలో సీతలాగా ఉంటుంది, కలియుగంలో సీతలాగా కూడా ఉంటుంది. నేను అలా ఉండాలా, ఇలా ఉండాలా అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను ఆఫీస్లోనే ఉంటాను, జాబ్ చేస్తాను. అన్నట్టు నా డ్రెస్ ఎలా ఉంది మామా? నీకు నచ్చిందా?
నోటితో చెప్పక్కర్లేదు మామా. నచ్చింది అని నీ ముఖమే చెప్తుంది. థాంకు. స్టోర్ రూమ్కి వెళ్ళి నా పని చేసుకుంటాను. బాయ్ అత్తా. నేనే సీత. ఏంటి మామ ఇది? ప్రేమ ఇంగ్లీష్లో రొమాన్స్. ప్రేమని ఇంగ్లీష్లో లవ్ అనే కదా అంటారు. అవును, ఇది లవ్ రొమాన్స్. అయినా నా మీద ఇంత లవ్ ఎందుకో? ఈ డ్రెస్లో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? అంత బాగున్నానా మామా? నచ్చానా? అందుకే వచ్చాను. నేను చీరలో బాగున్నానా లేక ఈ ప్యాంటు షర్ట్లో బాగున్నానా? ఇంట్లో శారీలో బాగుంటావు, ఇక్కడ ఈ డ్రెస్లో బాగుంటావు. నాకు 2 రకాలుగా నచ్చావు. రామ్ ఎక్కడికి వెళ్ళాడు? ఇలా ఆఫీసులో చేయడం తప్పు కదా మామా? ఏం కాదు, ఇది మన ఆఫీసే కదా. ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారు? ఎవరైనా వచ్చి చూస్తే? చూస్తే చూడండి, మనం భార్యాభర్తలమే కదా. మీకు చాలా ధైర్యం వచ్చింది మామా. కాదు, ప్రేమ వచ్చింది. రామ్, రామ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు రామ్? అది పిన్ని, సీత వర్క్ సరిగ్గా చేస్తుందో లేదోనని చెక్ చేస్తున్నాను పిన్ని. ఆ పని నీది కాదు రామ్. ఇక్కడ నీ రేంజ్ చాలా పెద్దది. ఆఫీస్లో ప్యూన్, స్వీపర్, స్టోర్ రూమ్ కీపర్తో నీకేంటి పని? ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళు. అంటే సీతకి పని కొత్త కదా పిన్ని. కొత్త అయితే నువ్వు దగ్గరుండి నేర్పిస్తున్నావా? నువ్వు ఇక్కడ బాస్ అని గుర్తుపెట్టుకో. సారీ పిన్ని. మధుమిత నువ్వు కలిసి వేరే మీటింగ్కి అటెండ్ అవ్వాలి. వెళ్ళి ప్రిపేర్ అవ్వు. ఓకే పిన్ని. ఏయ్, ఏం చేస్తున్నావే నువ్వు? నా పని చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఏం చేసావో అని అడుగుతున్నాను. ఏం చేశానో మీరు చూడలేదా? చూశాను కాబట్టే అడుగుతున్నాను. చూశాక మళ్ళీ అడగడం ఎందుకు? పిచ్చి పిచ్చి చేష్టలు చెయ్యకు. ఆ పని చేస్తుంది మీరు. మామ నాకు ఎక్కడ దగ్గరవుతాడోనని భయపడుతున్నారు. నన్ను మామని విడదీయాలని మీరు చూస్తున్నంత కాలం నేను ఇంట్లోనూ ఆఫీస్లోనూ మామకు తోడుగా నీడలా ఉంటాను. మీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాను. నీకంత సీన్ లేదే. గెటప్ మార్చినంత మాత్రాన రామ్ నీకు దగ్గరైపోతాడు అని అనుకోకు. అదే కదత్తయ్య, నా దగ్గరికి వచ్చాడు కదా, నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టాడు కదా, మేము సాంగ్ వేసుకున్నాం కదా. ఛీ, అసహ్యంగా మాట్లాడుకో. ఇది జస్ట్ సెటప్ మాత్రమే అత్తా. సీత గెటప్ ఎప్పుడు సంప్రదాయమే.
ఇకపోతే భార్యాభర్తల మధ్య ఉండేది అసహ్యం కాదు, అన్యోన్యత, అనుబంధం. ఏది? స్టోర్ రూమ్ లో దొంగచాటుగా కలవటం అన్యోన్యత, మళ్ళీ సంప్రదాయం అది ఇది అంటూ కబుర్లు చెప్తున్నావు. ఇలాగే స్టోర్ రూమ్లోనే మీరు మా అత్తమ్మ సుమతి ఫోటో పాడేశారు. నేను మా అత్తమ్మ టైపు. ఫోటోలో అత్తమ్మ ఎలా సంప్రదాయంగా ఉంటుందో నేను అలాగే ఉంటాను. ఎందుకే? ఎందుకు మాట్లాడితే సంబంధం లేకుండా ఆ సుమతి ప్రస్తావన తీసుకొస్తావు? మాట మాటకి సుమతిని ఎందుకు గుర్తు చేస్తావు? మీకు మండుతుందా? మా అత్తమ్మలో మంచితనం, మానవత్వం ఉంటే మీలో కుళ్ళు, కుతంత్రాలు ఉన్నాయి. మా అత్తమ్మ దేవత అయితే మీరు దయ్యం. నోర్మోయ్! నన్నే దయ్యమనే ధైర్యం వచ్చిందా నీకు? మా అత్తమ్మ నాకు ఆ ధైర్యం ఇచ్చింది. పాపం అమాయకురాలైన మా అత్తమ్మకు మీరు అన్యాయం చేశారని నా అనుమానం. మీ నుంచి నిజాలు రాబట్టే వరకు నేను మా అత్తమ్మ గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఏదో ఒక రోజు నిజం తెలియకపోదు. ఆ రోజు మా అత్తమ్మ ఆత్మని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. వస్తే సుమతి, చచ్చి కూడా నన్ను సాధిస్తున్నావు కదే. నువ్వు ఈ సీతకి దయ్యమై పట్టావా ఏంటి? అసలు ఎక్కడున్నావే నువ్వు? ఇది నా ఊరు. నేను పుట్టి పెరిగిన ఊరు. నేను ఆడుకున్న, చదువుకున్న ఊరు. ఒకప్పుడు ఇక్కడ వాళ్ళందరికీ నేను బాగా తెలుసు. ఇప్పుడు నన్ను గుర్తుపడతారో లేదో. అమ్మా, అన్నయ్య, వదిన అందరూ ఎలా ఉన్నారో? నాకు మీరే న్యాయం చెయ్యాలయ్యా. ఈయన నన్ను మొదట పెళ్లి చేసుకుని 2 పిల్లలు పుట్టిన తర్వాత ఈమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అప్పటినుంచి నన్ను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నన్ను ఇంట్లో నుండి గెంటేశారు. నాకు ఏ దిక్కు లేకుండా చేశారు. అంతా అబద్ధం. ఈయనతో తను సరిగా ఉండేదే కాదు, రోజు గొడవ పడేది. పిల్లల్ని కూడా సరిగా పట్టించుకునేదే కాదు. అందుకే ఈయన నన్ను 2వ పెళ్లి చేసుకున్నాడు. నేను మళ్ళీ పిల్లల్ని కనకుండా ఆవిడ పిల్లల్ని నా సొంత పిల్లల్లా పెంచాను. అవునయ్యా, ఇది చెప్పేదే నిజం. నా మొదటి భార్య గయ్యాలి, నా 2వ పెళ్ళాం దేవత. ఈ గయ్యాలతో నేను వేగలేను. నా 2వ పెళ్ళాం పిల్లలతోనే ఉంటాను. ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. ఏంటది? అందరూ శ్రద్ధగా వినండి. పంచాయతీ తీర్పు ఏమనగా ఇతని 2వ భార్యది ఒకే మాట కాబట్టి ఇతని మొదటి భార్యదే తప్పు అని మేము తీర్మానిస్తున్నాము. ఆగండి. తీర్పు ఇవ్వాల్సింది మీరు అతని 2 భార్యలు కాదు, తన పిల్లలు. తీర్పు వీళ్ళు చెప్తారు. చెప్పండి పిల్లలు, మీకు ఏ అమ్మంటే ఇష్టం?
మిమ్మల్ని కన్న అమ్మ, పెంచిన అమ్మ. ఇద్దరు అమ్మల్లో మిమ్మల్ని ఎవరు బాగా చూసుకుంటారు? మీకేం భయం లేదు. ధైర్యంగా చెప్పండి. మీకు ఏ అమ్మంటే ఇష్టమైతే ఆ అమ్మ దగ్గరే మీరు, మీ నాన్న ఉంటారు. చెప్పండి. మాకు మా సొంతం అంటేనే ఇష్టం. ఈ అమ్మ చాలా చెడ్డది. మమ్మల్ని రోజూ కొడుతుంది. ఎందుకురా? మీ అమ్మలాగా మీరు కూడా అబద్ధం చెప్తున్నారు. తోలొలిచేస్తాను. ఆ పెళ్ళాన్ని కొడతావా? ముందు కొట్టాల్సింది నిన్ను. కట్టుకున్న భార్య కళ్ళ ముందు ఉండగా నీకు ఇంకో భార్య కావాల్సొచ్చిందా? కట్టుకున్న ఆడదానికి అన్యాయం చేసి మరో ఆడదానితో సుఖంగా ఉందావని అనుకున్నావా? నిన్ను అమ్మమ్మమ్మ, అమ్మ ఆయన కొట్టద్దమ్మా. మా నాన్నని కొట్టకండి, మా నాన్నని కొట్టకండి. చూసావా? ఇది భార్య పిల్లల ప్రేమ అంటే. తనని ఎందుకు కొట్టానని నువ్వడిగావు. నిన్నెందుకు కొట్టానని తను అడిగిందా? అతనికొక భార్య ఉందని తెలిసి కూడా నువ్వు రెండో భార్యగా వెళ్లడం నీ మొదటి తప్పైతే, పిల్లల్ని కొట్టడం, నిర్లక్ష్యం చేయడం నీ రెండో తప్పు. ఇంతమంది ముందు పిల్లల తోలు ఒలిచేస్తాను అనడం చాలా పెద్ద తప్పు. అందుకే నిన్ను కొట్టాను. చూడండి, ఏ తల్లి కన్నా, ఏ తల్లి పెంచినా తమకిష్టమైన తల్లి దగ్గర ఉండే హక్కు పిల్లలకుంది. ఆ తల్లి పిల్లల్ని విడదీసే అధికారం ఎవ్వరికీ లేదు. కాబట్టి పిల్లలు తమ కన్న తల్లి దగ్గరే ఉంటారు. తండ్రి కూడా వారితోనే ఉండాలి. దేవతలు వచ్చి నన్ను, నా పిల్లల్ని కాపాడారమ్మా. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను. అయ్యో లేమ్మా, మీ భర్త పిల్లలతో సంతోషంగా ఉండండి. న్యాయబద్ధమైన తీర్పు చెప్పారు. ఎవరమ్మా మీరు? నా కూతురు సుమతి. తల్లి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నా కూతురికి బాగా తెలుసు. అందుకే ఈ తల్లి పిల్లలు విడిపోకుండా కలిపింది. అమ్మా, అమ్మా, అమ్మా సుమతి, అమ్మా, అమ్మా. సుమతి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. నువ్వు వస్తావని రోజు ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నిన్ను కళ్ళారా చూస్తున్నాను. నన్ను క్షమించమ్మా. ఎన్ని రోజులు రాలేకపోయాను. ఇప్పుడొచ్చావు కదా, చాలు సుమతి, చాలు. నిన్ను తలుచుకోని క్షణం అంటూ లేదు. నీకోసమే ప్రాణాలు నిలబెట్టుకుని బ్రతుకుతున్నానమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటి సీత, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని అదేదో సామెత చెప్పినట్టు నన్ను డామినేట్ చేద్దామని నువ్వు కూడా మోడర్న్ గా రెడీ అయ్యొచ్చావా? నాకు నిన్ను ఇమిటేట్ చేయాలని లేదు.
డామినేట్ చేయాలని కూడా లేదు. నీతోనే కాదు, నాకు ఎవ్వరితోనూ పోటీ లేదు. మరెందుకే నాలా రెడీ అయ్యొచ్చావు? ఇలా నువ్వు ప్యాంటు షర్టు ఎప్పుడు వేసుకోలేదు కదా. ఈ డ్రెస్సు నాకు ఇష్టం ఉండి వేసుకోలేదు. నువ్వేదో పెద్ద ఫిగర్ అని ఫీల్ అయిపోయి ఇలాంటి బట్టలు వేసుకుని టింగు రంగా అంటూ ఆఫీస్కి వస్తున్నావు కదా. అలా నేను ఉండగలను అని నీకు తెలియడం కోసం వచ్చాను. మరి దీన్నేమంటారమ్మా? నాతో పోటీ పడ్డవని కదా అంటారు. కాదు,